ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకు అకాల వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిద్ర లేకోకుండా ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యము అని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంత వయసులో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యకు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నాకు కావాలని కోర్టుకు పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఆంధ్రప్రదేశ్లో కనపడడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను రక్షించాల్సినటువంటి శ్రేణులకు అతను పిలుపునివ్వకపోగా కుమార్తె బర్త్డే కోసం కోర్టుకు వెళ్ళి లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీ యొక్క పాలకుల పాలన 5 సంవత్సరాలు చూసి విసిగిపోయినారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పర్సనల్ వాట్సాప్ అకౌంట్లలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది, అమరావతి కొట్టుకుపోతుంది అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపడం అనేది జరుగుతుంది. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సిగ్గుందా? వైసీపీ నాయకులకి ఎక్కడ మీరు ప్రజల పక్షాన్ని నిలబడినారో ఒకసారి అర్థం చేసుకోవాలా. అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా కూడా చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ కూడా జలమయమైపోయి నదులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సప్తగిరి సర్కిల్ టౌన్ క్లాక్ దగ్గర అనంతపురం స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు నగరంలో ఉన్నటువంటి ఓటర్లనే కాదు ప్రజలను రక్షించుకోవడానికి అనునిత్యము కష్టపడి పనిచేస్తున్నారు. కాలువలు పరిశుభ్రం చేయాలా, దోమల నివారణ కోసం తన అహర్నిశలు కష్టపడి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఏం ఆలోచిస్తున్నారు? ఎంతసేపు ఉన్న వాళ్ళ కాంట్రాక్ట్లు, మరి మాఫియా, బ్లీచింగ్ పౌడర్లో ఎంత దోచుకుందాము, ఫ్యాగింగ్ చేసి ఎంత దోచుకుందామనే పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతున్నారు. అందుకనే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చూశారో అందుకనే 164 స్థానాలు మాకు ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని చాలా అద్భుతంగా కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలు భవిష్యత్తులో మీరు తీసుకొని వస్తే మరి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.